లేవండమ్మా, జాగ్రత్తగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. పాప, పొరపాటును గుద్దేవా అనుకో, పాప ఆ ముసలమ్మ చచ్చిందో బతికిందో చూడకుండా నీ దారి నువ్వు వెళ్ళిపోవడమేనా? అయినా ఆడపిల్లవి, నీకింత స్పీడ్ ఎందుకు? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అయినా ముసలమ్మ ఏం చచ్చిపోలేదుగా. ఓహో, అంటే చంపేద్దామనేనా? నీ కారు సరదాల కోసం జనం ప్రాణాలు తీస్తావన్నమాట. మర్యాదగా ముసలమ్మకి క్షమాపణ చెప్పు. నేనెవరో తెలుసా? ఎవరో గన్నయ్య గారి గున్నమ్మవి. నువ్వెవరైతే నాకేంటి? ముందు నేను చెప్పింది చెయ్యి, అంతే. పోలీస్ కమిషనర్ గారు అమ్మాయిని నన్ను గన్నయ్య గారు గున్నమ్మ అంటావా? మా డాడీతో చెప్పి నిన్ను జైల్లో పెట్టించకపోతే నా పేరు గౌతమే కాదు. అదా నీ పొగరు? పోలీస్ కమిషనర్ కూతురివి గనక కేసు ఉండదనా నీ ధైర్యం? నీ తిక్క నే కుదురుస్తాను, రా. నేను నా చదువుతున్నాను, అనవసరంగా నాకు గొడవ పెట్టుకోకు, చిక్కుల్లో పడిపోతా. ఇవాల్టికి నీకిదే పోలీస్ స్టేషన్. బెయిల్స్ జామీన్స్ ఇచ్చే నాథుడు ఎవ్వడూ ఉండడు. ఈ సంగతి మా డాడీకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? నీ ప్రాణం తీస్తారా? నా సంగతి సరే, ఇప్పుడు నేను తలుచుకుంటే నువ్వు మీ బాబు కూడా ఎక్కడా చెప్పుకోకుండా చేస్తాను. జాగ్రత్త. ఒక పోలీస్ కమిషనర్ కూతురు పొద్దుటి నుంచి కనబడకుండా ఉంటే పట్టుకోలేకపోయిన తర్వాత ఇంకా మీకు ఎందుకయ్యాయి ఉద్యోగాలు? నా కూతురికి రక్షణ లేకపోతే ఇక మీరు ప్రజలను ఏం కాపాడతారు? అమ్మాయి ఆచూకీ తెలుసుకోకుండా మీరు నాకు కనబడకండి. లే. అబ్బా, నిన్నే అన్నంతనమా? ఏమొద్దు? భోజనం. భోజనమా? మరి ఇంకేమనుకున్నావు? లే, తిందు గాని. నేను తినేసాగా. ఎక్కడ తిన్నావు? కల్లోనా? కాదు, నిజంగా తినేసాను. చికెన్ బిర్యానీ. చికెనా? నువ్వు చికెన్ తిన్నావా? ఎవరు పెట్టారు? శాంతి. నేను వద్దన్నా, మీరు తిడతారని చెప్పాను, తానే పెట్టేసింది. సందేహం కూడా పర్లేదు తినమన్నాడు, అందుకే తినేశాను. సర్లే, పద పద. ఎక్కడికి? రాత్రి అయిపోయిందిగా. మీ డాడీ దగ్గరికి. అయినా లా చదువుకున్నావు, పైగా కమిషనర్ గారి కూతురువి. రాత్రిపూట ఆడపిల్లల్ని లాకప్ లో ఉంచకూడదు, నీకు తెలీదా? నీకంటే నేనే నయం. పద. డాడీ. గౌతమి, వచ్చేసావమ్మా? ఎక్కడికి వెళ్ళావమ్మా? నేను వెళ్ళలేదు డాడీ, ఒక అతను లాక్ వెళ్ళాడు. వాట్? కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడా? హూ ఇస్ దట్ డెవిల్? అతను అనవసరంగా తిట్టకండి డాడీ. కొంచెం ఆవేశపడే గాని దుర్మార్గుడు మాత్రం కాదు. అయినా డాడీ, నన్ను ఎవరు తీసుకెళ్లారో నేను చెబితే గాని మీరు పట్టుకోలేనంత స్థితిలో ఉన్నారన్నమాట. ఐ పిటీ యు డాడీ.